శుభోదయం. డిడిఆర్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు జూలై 23 ముఖ్యమైన 3 విశేషాలను గమనిద్దాం. మొదటగా ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం. రెండవది విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి. మూడవ విషయం బాలగంగాధర్ తిలక్ జయంతి. వివరాల్లోనికి వెళ్తే జాతీయ ప్రసార దినోత్సవం. ఇప్పుడంటే చేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం, కానీ ఒకప్పుడు జాతీయ ప్రసార దినోత్సవం 1927 సంవత్సరం జూలై 23న ముంబై నుండి మొదటిసారిగా రేడియో ప్రసారం ప్రారంభమైంది. అప్పట్లో దీనిని ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అనేవారు. తర్వాత 1936లో దీనికి ఆల్ ఇండియా రేడియో అని పేరు పెట్టారు. వార్తలు, పాటలు, రైతులకు సూచనలు ప్రతి ఇంటికి చేరవేసింది కూడా ఈ రేడియోనే. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23ని జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటున్నాం. విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి. విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 1906 సంవత్సరం జూలై 23న మధ్యప్రదేశ్లో జన్మించారు. చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు చేశారు. నేను ఆజాద్గానే చనిపోతాను అని ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ను స్థాపించి భగత్ సింగ్ వంటి ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారు. బాలగంగాధర్ తిలక్ జయంతి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 1856 సంవత్సరం జూలై 23న మహారాష్ట్రలో జన్మించారు. తిలక్ గారు స్వరాజ్యం నా జన్మ హక్కు అని, దాన్ని నేను సాధించుకుంటాను అని గర్జించిన మహానేత. ప్రజలందరినీ ఒక చోట చేర్చడానికి గణేష్ ఉత్సవాలను, శివాజీ జయంతిని ప్రారంభించింది కూడా వారే. ఆయన నడిపిన కేసరి, మరాఠా పత్రికలు బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించాయి. చూసారా ఒకే రోజున ఎంత ప్రాముఖ్యత ఉందో. ఒకవైపు ప్రసార రంగ చరిత్ర, మరోవైపు ఇద్దరు మహనీయుల జయంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డిడిఆర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.